హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. నేనైతే ఈరోజు మీతో ఒక రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి మనము డైలీ బ్రేక్ఫాస్ట్లు ఎన్నో తింటాం. బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఇడ్లీ, దోశ, వడ గుర్తొస్తుంది కదండి. నేనైతే ఆ వడనే ఈరోజు చేయాలనుకుంటున్నానండి. పొట్టు మినపగుళ్ళతో నేనైతే వడ ప్రిపేర్ చేస్తానండి. మనము పొట్టు తీసిన మినపగుళ్ళతో చేస్తే దాంట్లో కొంచెం ఫైబర్ అది తగ్గుతుందండి, విటమిన్స్ కొన్ని తగ్గిపోతాయి. సో మనము టేస్ట్ కూడా చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే మనం పొట్టు మినపగుళ్ళతో చేసిన టేస్ట్ అయితే మనము పొట్టు తీసిన మినపగుళ్ళతో చేసిన వడకైతే రాదండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పొట్టు చాలా ఫైబర్ ఉంటుందండి. అది మన బాడీకి చాలా అవసరం ఫైబర్. కాబట్టి ఆ పొట్టుతో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నేను కూడా ఇంతకుముందు తెలియనప్పుడు ఆ పొట్టంతా తీసేసేదాన్ని. చాలా టైం పట్టేది కడగడానికి. కానీ ఇప్పుడు నేనైతే పొట్టుతోనే చేస్తానండి. పొట్టు మినపగుళ్ళు తెచ్చుకుంటే మనకు ఆ పొట్టుతో చేసిన వడ అయితే చాలా టేస్టీగా అనిపిస్తది. అయితే మనం పొట్టు తీసిన మినపగుళ్ళు అయితే 4, 5 అవర్స్ 4, 5 గంటలు నానబెడితే సరిపోతది. కానీ పొట్టుతో ఉన్న మినపగుళ్ళను అయితే 8, 9 అవర్స్ మనం నానబెట్టాలండి. ఉదయం మనము వడ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టాలి. ఓకేనా అండి. నైట్ ఒకవేళ మనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టాలి. మనం లేచిన వెంటనే మినపగుళ్ళ నానబెట్టుకుంటే 4, 5 ఆ టైంలో మనము మిక్సీ పట్టేసుకొని చేసుకోవచ్చండి. ఓకేనా అండి. మరి నేను ఎలా చేస్తాననేది అయితే మీకు చూపిస్తానండి. చూడండి, నేను నానబెట్టానండి. పొట్టు మినపగుళ్ళనైతే నానబెట్టాను. చూడండి, కనీసం 10 అవర్స్ అయితే నానాయండి. ఇవి మనము మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇవి మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఇందులో హాఫ్ వేస్తానండి. నెక్స్ట్ ఒక 7, 8 పచ్చిమిరపకాయలు. ఇవి మనకు స్పైసీగా ఉండడానికి ఇవి మనమైతే ఫస్టే మనము దీంట్లో చేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే మనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పచ్చిమిరపకాయలు తీసేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఇది మనం మిక్సీ పట్టేస్తే ఇంకా వాళ్ళు తీయడానికి ఉండదు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసేస్తూ ఉంటారు, మధ్యలో మనకు వస్తూ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఇది పట్టేటప్పుడే నేను అవి రెండు కూడా యాడ్ చేస్తానండి. సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. మనం ఫస్ట్ సాల్ట్ అయితే మనం ఎంత పిండి చేసుకుంటామో అంతవరకే మనము యాడ్ చేసుకోవాలండి. మిగతాది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సాల్ట్ కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓకేనా అండి. ఇది నేను మిక్సీ పట్టాకనైతే మీకు చూపిస్తాను. చూసారు కదండి, వడపిండి అయితే నేను పొట్టు మినపప్పు నానబెట్టి ఇది మిక్సీ అయితే చేశానండి. ఇంకా దీన్ని మనము వడ వేసుకోవడమే అనమాట. దీంట్లో కొన్ని మనము యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ మనము చేసుకోవాలండి. అయితే మనకి ఎంత పిండి కావాలో అంత మనము వేరే ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. నేను వేస్తున్నాను, వేసాక చూపిస్తాను. అంత పిండిలో మనం సాల్ట్ అయితే కలపొద్దండి. మనకి ఎంత కావాలో అంతవరకే మనం తీసుకొని సాల్ట్ అయితే కలుపుకోవాలండి. చూడండి, నేను ఇంత తీసుకున్నాను. ఇంకా దీంట్లో నేను ఆనియన్స్, జీలకర్ర అవన్నీ అయితే కలుపుతానండి. నేను చూపిస్తాను. ముందైతే మనము ప్యాన్ పెట్టుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే పెట్టేశాను. ఇంకా అది హీట్ అయ్యేలోపు మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. కొంచెం జీరా వేయాలండి. నేను ఆల్రెడీ ఈ పిండిలో పచ్చిమిర్చి, అల్లం వేసి నేనైతే మిక్సీ పట్టానండి. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేద్దామండి. నేను అసలే వేయలేదండి సాల్ట్. సో నేను ఈ సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ మనం చిన్నగా కట్ చేసి ఆనియన్స్ అయితే వేసి, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు నేనైతే మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి. ఇది కూడా తగినంత వేయాలి. ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేయాలండి. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనం ఒక చిన్న కొంచెం పిండి వేసుకొని చూద్దాం. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకోవాలండి. ఈ వాటర్లో మన చేతిని ఇలా తడిపేసుకొని కొంచెం పిండి ఒక బౌల్ తీసుకోవాలి. చిన్న బౌల్ లాగా తీసుకొని ఇంకా ఇలా చిన్న హోల్ చేసి వేసుకోవడం. మళ్ళీ
చేతిని మళ్ళీ తడి చేసుకోవాలి. మనం వేసే ప్రతిసారి తడి చేసుకుంటే ఈజీగా ఆయిల్లో అయితే ఈ వడ వేయవచ్చు అనమాట. లేకపోతే మన చేతికి పిండి అంతా అంటుకొని ఆయిల్లో పడడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఇలా జస్ట్ టిప్స్, ఫింగర్ టిప్స్ని మనం తడి చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా మనము వడ వేయగానే కలపొద్దండి. ఎందుకంటే ఇది పిండి ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రై అయితేనే మనకు పైకి వచ్చేస్తుందండి. మనము ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే ఒక 3 మినిట్స్ టు 5 మినిట్స్ వెయిట్ చేస్తే అదే పైకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్లో. చూడండి ఇంకా ఇవి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ పొట్టు మినపప్పుతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. మనము నార్మల్గా మినపగుళ్ళు ఉంటాయి కదా అండి, వాటితో చేసుకునే కంటే ఇలా పొట్టుతో చేసుకుంటే మనం ఆ పొట్టు అంతా తీసేయకూడదండి. చాలా టేస్టీగా ఉంటాయి వడ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మనము ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. చూడండి ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. కలర్ చూడండి, మనకు పొట్టు ఉంటుంది కాబట్టి ఈ కలర్లో వస్తాయండి. మనం పొట్టు తీసేయం కాబట్టి మనకు ఈ కలర్ అయితే ఇలా వస్తుందండి. నేను మరొక ట్రిప్ వేస్తానండి. మళ్ళీ చేతిని తడి చేసుకొని చిన్న బౌల్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు వేసేటప్పుడు చూడండి ఇలా హోల్ మనము సైజు మన ఇష్టం అండి. మనకు చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేయాలంటే పెద్దగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. చూడండి ఇలా ఇంకా ఇంతేనండి. చూసారు కదండి. మనము ఇక్కడ అంటే ఇంతవరకు ఇలా ఫ్రై అయ్యాక తీసేసి అన్నీ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తే ఒక 80% అలా అయిన తర్వాత మనము తీసేయాలండి. తీసేసి మళ్ళీ మనం ఇంకొక ట్రిప్ మనం ఎన్ని వేసుకుంటామో అన్ని వేసేసుకొని మళ్ళీ అన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా అన్నీ కూడా చక్కటి మంచి కలర్ వస్తాయి. ఇంకా చాలా మంచిగా కుక్ అవుతాయండి. అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 80% అయ్యాక అన్నీ మళ్ళీ ఒకసారి లాస్ట్లో అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి ఇలా చూసారు కదండి. ఇప్పుడు 80% అయ్యాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసినవి కూడా ఇందులో వేస్తున్నాను. ఒక్కసారి మనము ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. టేస్ట్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. కలర్ కూడా బాగుంటుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేస్తే సరిపోతుందండి. ఇంకంతే, తీసివేయడమే. చూసారు కదండి వడ ఎలా వచ్చాయో. చూడండి ఎంత ఫ్లఫీగా లోపల చక్కగా కుక్ అయిందండి. చూడండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్ట్ చేశాను. చాలా బాగుంది చిన్ని. ఓకే, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పల్లీ చట్నీ చూడండి, పల్లీ చట్నీ, ఆనియన్ చట్నీ, ఇలా ఏదైనా మీరు చేసుకోండి మీకు ఇష్టమైంది. కానీ మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసుకొని తిన్న తర్వాతనైనా సరే కామెంట్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి బాగుందండి. థ్యాంక్ యూ అక్క.
మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.